3% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో దానికి అమలుకు కావాల్సినటువంటి సవరణలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంటులో చర్చించున్నది. దాంతోపాటు రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే అన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియ కూడా ఈరోజు పూర్తి చేసేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు 70 కోట్ల మంది మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవము, మహిళలకు సంబంధించినటువంటి హక్కులు, అభివృద్ధిలో వాళ్ళకు సమాన ప్రాధాన్యత కల్పించి భాగస్వామ్యం కల్పించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నము ఈరోజు జరుగుతూ ఉంది. గత 50 సంవత్సరాలుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. అనేక పార్టీలు, సంస్థలు, అనేక మంది మేధావులు దీనిపైన డిమాండ్ చేస్తున్న వచనం మనకు తెలుసు. అనేక సార్లు లోక్సభ, రాజ్యసభలో కూడా దీనిపైన చర్చ జరిగింది. 2010లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు కూడా పాస్ అయింది. చివరకు అనేక కారణాలతో ఆ యొక్క బిల్లు కార్యరూపం దాల్చలేదు. ఇది ప్రజాస్వామ్య శక్తికి, ఎందుకంటే 50% జనాభా మన దేశంలో మహిళలు ఉన్నారు కాబట్టి ఆ మహిళలకు ఆత్మగౌరవానికి, మహిళలకు సంబంధించినటువంటి ఒక రాజకీయపరమైనటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రక్రియ ఈ 33% రిజర్వేషను. ఇది దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక కొత్త శక్తిని కల్పిస్తుందనే విషయంలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఇది కేవలం ఒక చట్టం కాదు, మహిళా సాధికారతకు వేస్తున్నటువంటి ముందడుగని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన కూడా అదొక రాజ్యాంగమైనటువంటి ప్రక్రియ. అది ఒక పొలిటికల్ పార్టీ నిర్ణయమో, పొలిటికల్ డిసిషన్ మాత్రమే కాదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తా ఉన్నాను. కానీ గత కొన్ని రోజులుగా కొన్ని పార్టీలు, ముఖ్యంగా డిఎంకే కానీ లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ దీనిపైన అనేక రకాలుగా విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చేయలేనటువంటి పనులు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం దేశంలో అనేకం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేక రకాల చట్టాలు తీసుకురావడం జరిగింది, అనేక రకాల సవరణలు తీసుకొచ్చాం. అది ఆర్టికల్ 370 రద్దు కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, లేక జిఎస్టీ కావచ్చు, ఉగ్రవాదాన్ని అరికట్టే విషయంలో కావచ్చు, లేకపోతే డెవల్యూషన్ అండ్ ఫండ్స్ 32% నుంచి 42% పెంచడం కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక నిర్ణయాలు ఈ దేశంలో తీసుకున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవేవి కూడా మీకు తీసుకునేటువంటి శక్తి లేదు, ఆలోచన లేదు. ఈరోజు మహిళలకు సంబంధించి కూడా అందరి యొక్క సహాయ సహకారాలతో, అన్ని వర్గాల మద్దతుతో గతంలో పార్లమెంటులో బిల్లు పాస్ చేశాము. దానికి సంబంధించినటువంటి సవరణలతో ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ కూడా రేపు 3 రోజుల పార్లమెంటు తర్వాత ప్రారంభించబోతున్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు హర్షిస్తున్నటువంటి
స్వాగతం పలుకుతున్నటువంటి ఈ యొక్క అంశం పైన విమర్శించడం ఏదైతే ఉన్నదో చాలా దురదృష్టకరము. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? దక్షిణ భారతదేశంలో పాపులేషన్ తక్కువ ఉంది, ఉత్తర భారతదేశంలో పాపులేషన్ పెరిగింది, కాబట్టి మీరు జనాభా ప్రాతిపాదికన చేసినట్లయితే దక్షిణ భారతదేశానికి నష్టంగా జరుగుతుందని అనేక రోజులుగా మీటింగులు పెట్టి మాట్లాడారు. మరి ఈరోజు కూడా ఆ సమస్యను కూడా అధిగమించి ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రక్రియ చేసి మరి అనేక రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు ఉండాలని గతంలో ప్రక్రియ చేసి సీట్లు విభజన చేశారో ఈరోజు దానికి ఏమాత్రం మార్పు లేకుండా మహిళల రిజర్వేషన్ అదనంగా కల్పిస్తుంది. అదే ప్రాతిపాదికన అదే నిష్పత్తిలో ఈరోజు సీట్లు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని విషయంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వితండవాదం ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ పైన నా పైన కూడా మాట్లాడారు. కిషన్ రెడ్డికి భవిష్యత్తులో బంట్రోత్ పని ఉంటుంది, బండి సంజయ్కి భవిష్యత్తులో బంట్రోత్ పని ఉంటుంది అన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీయే తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసింది గతంలో. ఏ రకంగా ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రులు మార్చారో మనకు తెలుసు. చెన్నారెడ్డి గారిని, విజయభాస్కర్ రెడ్డి గారిని, భవన వెంకట్రామ గారిని, జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీలో కూర్చొని ఒక ఫోన్ కాల్ ఆదేశాలతో ఇష్టారాజ్యంగా మార్చిన విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చివరకు ఎయిర్పోర్టులో అంజయ్య గారిని ఏ రకంగా అవమానం చేశారు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం ఏ రకంగా పుట్టిందో రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం. ఆయన కూడా కొన్ని రోజులు తెలుగుదేశంలో ఉన్నారు. టి అంజయ్య గారిని ఎయిర్పోర్ట్లో ఆనాటి రాజీవ్ గాంధీ అవమానం చేస్తే తెలుగు ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవంతో మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని సమర్థించిన విషయాన్ని, తెలుగుదేశం పార్టీ పుట్టుకనే తెలుగు ప్రజలను బంట్రోతులుగా కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టే మరి ఆ బంట్రోతుల నుంచి పుట్టినటువంటి పార్టీయే తెలుగు ప్రజల ఆత్మ గౌరవం అని సందర్భంగా మనం చేస్తున్నాం.